దేనితో మనము పోల్చగలమండి? నువ్వు దేన్ని ప్రభు కంటే ఎక్కువగా చూసినా ప్రభుని తక్కువగా చూసినట్టే. నువ్వు దేన్ని ఎక్కువ వల్లిస్తుంటావో అదే నీ విగ్రహం. నువ్వు రోజంతా దేని గురించి ఆలోచిస్తావో అదే నీ విగ్రహం. నువ్వు నోరు తెరిస్తే దేని గురించి మాట్లాడుతుంటావో అదే నీ విగ్రహం. నువ్వు దేవుడి గురించి మాట్లాడు, దేవుని గురించి ప్రకటించు. హల్లెలూయా. నిన్ను గిల్లితే నువ్వు క్రైస్తవుడు ఎందుకయ్యావంటే, నా ప్రభువు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, అందుకే నమ్ముతున్నానని చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా గడ్డు పరిస్థితి. యేసు ప్రభువుకు పెళ్లిళ్ళు అయ్యాయి అని ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఎవడెటు పోతే నాకేంటంటే ప్రపంచం అక్కడ నశించిపోతుంది. నేను బానే ఉన్నాగా, CCF లో నేను బాగున్నా, ప్రభు యొక్క మరణం మీద బురద జల్లుతున్నారు, ప్రభు యొక్క పునరుద్ధానం మీద బురద జల్లుతున్నారు, ప్రభు యొక్క రక్షణ మీద బురద జల్లుతున్నారు. నీవు రక్షణను రుచి చూసింటే, ఆ రక్షణ కోసం నువ్వు పోరాడితే కొందరినైనా నువ్వు పట్టుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందకపోయినా చనిపోయే లోపల రక్షణ పొందుతావని నాకు ఆ నమ్మకం ఉంది. 2043 డిసెంబర్ లేదా 31 దాకా నువ్వు ఇట్టే ఏడుపు కష్టాలు సాక్ష్యాలు చెప్పుకుంటున్నా దేవుడు కృప వల్ల నువ్వు రక్షింపబడతావేమో, కానీ నీ రక్షణ ఎంత లేట్ అయితే ప్రపంచానికి అంత లేట్ అవుద్ది రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది నీ మాట? నీ రక్షణ నీ కొరకే కాదు, నీ రక్షణ అనేకుల రక్షణ మీద ఆధారపడి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావేంటి? ఎప్పుడు నీ గురించే పోరు నేడుస్తావేంటి? నీకు దేవుడి మనసు రాదా? నీకు క్రీస్తు మనసు లేదా? దేవుని ఆత్మతో నీవు లేవా? దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు, దేవుడి ప్రణాళికలు నీకు పట్టవా? నీ కడుపే నీకు దేవుడా? యేసు ప్రభువు దేవుడా? యేసు ప్రభువు దేవుడైతే యేసు ప్రభు ఉద్దేశాల్ని నీ నోట్లోంచి రానివేంటి? యేసు ప్రభు తలంపులు నీ తలంపుల్లోంచి రాదేంటి? యేసు ప్రభు హృదయ వేదన, శిలువ వేదన నీ జీవితం ద్వారా కనపడదేంటి? నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియులారా. ఈ నూతన సంవత్సరం మన జీవితాల్లో ఒక బలమైన తీర్మానం కావాలి. హల్లెలూయా. వాస్తవానికి నాకు స్వతహాగా డిసెంబర్ 31 నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు, కానీ ప్రపంచం జరుపుకుంటుంది కాబట్టి, ప్రపంచం తాగుతూ తిరుగుతుంది కాబట్టి, అట్లీస్ట్ దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఉన్నారు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఇస్ నో స్పెషల్ ఆన్ జనవరి 1. ఎందుకంటే రేపు మార్నింగ్ నువ్వు కరెంట్ బిల్లు కట్టాలి, రేపు సాయంత్రం నువ్వు హౌస్ రెంట్ కట్టాలి, జనవరి 2వ తారీఖు నువ్వు పిల్లల ఫీజు కట్టాలి. దెర్ ఇస్ నథింగ్ న్యూ. తేదీ వస్తుంది, మారుతుంది, ఒకటి నూతనం ఉంది. నీలో నూతన స్వభావం రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఇక్కడ తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. ప్రతి ఓడు సాక్ష్యం చెప్తాడు, నేను రక్షణ పొందాను అని. నువ్వు రక్షణ పొందానంటే నేను ఎందుకు కాదంటాను? ప్రైజ్ ది లార్డ్ అని నేను కూడా అంటా. అయ్యగారు నాకు రక్షణ వచ్చేసిందండి అంటే, అవునయ్యా దేవునికి స్తోత్రం అంట. నేనెందుకంట నువ్వు రక్షణ పొందలేదని? నాకేం అధికారం ఉంది నీ రక్షణ సాక్ష్యాన్ని నేను కామెంట్ చేయడానికి? ఏ పాస్టర్ గారికి అధికారం ఉంది
నీ రక్షణ సాక్ష్యాన్ని తక్కువ చేయడానికి నువ్వు ఆలోచించుకో. నీలో నూతన స్వభావం ఉందా? మనల్ని మనమే విమర్శించుకుంటే ఇంకా విమర్శకి వెళ్ళాల్సిన పని లేదట. అసలు మన బతుకుని మనం చూసుకోకపోతే ప్రతి చోట విమర్శింపబడుతూనే ఉంటాడు. ఈడు రక్షింపబడ్డాను సాక్షి చెప్తాడు, అటు పోయి బీడీలు తాగుతాడు. ఇక్కడ రక్షణ సువార్త చెప్తాడు, ఆడిపోయి సినిమా పాటలు వింటుంటాడు. సాక్ష్యం పోతుంది కదా. సో దేవుడు మనల్ని నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనల్ని రక్షించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా జీవితంలో కూడా సువార్త ఒక స్వార్థ బుద్ధితోనే ఆరంభమైంది. ఇంతకుముందు సహోదరి సాక్ష్యం చెప్పారు. నేను ఇంజనీర్ని 23వ ఏట నుంచి నాకేమి కొదువు లేదు, కానీ అత్యాశ. ఈ లోకమంతా అత్యాశతోనే ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవము డబ్బంతో ఈ లోకమంతా మునిగుంటే, ఆ లోకం యొక్క గుణాలు మాలో ఉంటే నాకు ఆశ ఎక్కువైపోయి ఇంకేదో సాధించాలని ప్రయత్నిస్తుంటే యేసు ప్రభు దగ్గర దొరుకుతుందని వింటే దానికోసం వచ్చి పట్టబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎట్టొచ్చావనేది ముఖ్యం కాదు, నువ్వు ఎట్లున్నావు అనేది ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఎలా అయినా రావచ్చు. నేను ప్రభువుని నమ్మడానికి కొత్త నిబంధన పేపర్లని 3 నెలల్లో 25 సార్లు చదివి మా అంతటా మేమే బాప్తిజం మిమ్మల్ని అడిగి ప్రభువుని నమ్ముకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలిసి క్రైస్తవ ప్రపంచంలో నాలాంటి సాక్ష్యం అతి తక్కువ మందికి ఉంది. ఇందును బట్టి నేను గొప్పోడిని కాదు, ఈరోజు నేను ఎలా బతుకుతున్నాను అనేదే ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యం మంచిదే, అది పాతది, ప్రస్తుతం చాలా ప్రాముఖ్యం. డిసెంబర్ 31 అది ఓకే, ఇప్పుడు జనవరి 1 నుంచి నువ్వు ఎలా ఉంటావనేదే చాలా ప్రాముఖ్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 12 నుంచి, దీంతో నేను ముగించేస్తాను. కాగా నా యా. ప్రియులరా, నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు, ఇంతకుముందు మీరు నూతన స్వభావం ద్వారా రక్షణ పొందారంటారు కదా, అమ్మయ్య నాకు మార్కులు పడ్డాయి అని సంబరపడే లోపులోనే, హలో, నీకు నూతన స్వభావం రావచ్చు, నువ్వు రక్షణ పొందొచ్చు. ఆ రక్షణను నువ్వు ఎల్లప్పుడూ కూడా భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించుకుని. నెక్స్ట్ చదవండి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకి మీలో కార్యసిద్ధి కలుగచేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అర్థం ఏంటంటే అండి, మీకు బాగా ఎప్పుడు వినని ఒక మాట చెప్తున్నాను. విమోచనము కలిగింది, విమోచనాన్ని పూర్తిగా మనము పొందుకోలేదు. ఇంకా రక్షణ కలిగింది, ఆ రక్షణను సంపూర్తిగా మనం ఇక్కడ ఈ భూమి మీద అనుభవించడం లేదు. యేసు ప్రభువారి 2వ రాకడలో మన రక్షణ పరిపూర్ణతలోనికి వచ్చేస్తుంది. మన విమోచన ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు మనం కేవలం విశ్వాసంతోనే ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం నిరీక్షణతో ఉన్నాం. అర్థమైందండి? రక్షణ సువార్త విన్నాను నేను. ఏమని విన్నాను? ఇగో యేసు ప్రభు అట దేవుని కుమారుడట, మనుషులందరూ పాపులట, ఆ పాపాన్ని తీయడానికి దేవుడు తన కుమారుని పంపించాడట, ఆయన ముందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందుతాడట అనే సందేశం నా దగ్గరకు వచ్చింది. నేను తలూపి ఎస్ అన్నాను. నాకు ఆ విశ్వాసం వచ్చేసింది. రక్షణ పొందాను, పొందుతాననేది. ఎప్పుడు పొందుతాను అంటే టైం ఉంది ఇంకా.
అందుకే నిరీక్షణ అనే పదం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఆధార